గంటేడు మండల రైతు సోదరులందరికీ నమస్కారములు. మరి రైతులందరూ తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే నారుమడిలో విత్తనాలు వేసుకోవాలి. మరి ఈ విత్తన శుద్ధి అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి కెమికల్తో చేసుకోవచ్చు, లేదా మన బయో శిలీంధ్రాలతో కూడా చేసుకోవచ్చు. మనము ఈ బయో ఏజెంట్స్ని సూడోమోనాస్ రూపంలో మనము ప్యాకెట్ రూపంలో అందించడం జరుగుతుంది. 250 గ్రాముల ప్యాకెట్ మనము 37.5 రూపాయలతో మనము రాయితీపై ఇచ్చిన విత్తనాలన్నిటి కూడాను అందజేయడం జరుగుతుంది. మరి ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల మనకి ఈ అగ్గి తెగులు, పొడ తెగులు, కుళ్ళు తెగులు కలుగు చేసే శిలీంధ్రాలన్నిటి కూడాను ఇవి చంపివేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ సూడోమోనాస్ ప్యాకెట్తో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా అంటే ప్రతి కేజీ విత్తనానికి 8 గ్రాములు సూడోమోనాస్ మందును, అనగా 30 కేజీల బస్తాకు 240 గ్రాములు పొడి మందును మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ 250 గ్రాముల ప్యాకెట్ను మనము 1 లీటర్ 2 లీటర్ల గింజలో, పల్చని గింజలో వేసేసుకొని బాగా కలిపేసుకొని విత్తనాలు నాటడానికి ఒక రోజు ముందు విత్తనాలను ఒక గచ్చు మీద కానీ ఏదైనా పట్టా తీసుకొని దాని మీద విత్తనాలు పరిచి దాని మీద గింజలో కలుపుకొని ఈ పౌడర్ను మనము చల్లుకొని బాగా విత్తనాలు మరపట్టించాలి. ఈ విధంగా మరపట్టించడం వల్ల విత్తనాలు బాగా అంటుకుంటాయి. ఒక రోజు తర్వాత ఇది బాగా ఎండిన తర్వాత మనం విత్తనాల శుద్ధి అయిన విత్తనం తయారవుతుంది. దాన్ని మనము నార్మల్లో పోసుకుంటే మనకి వీలైనంత వరకు విత్తన శుద్ధి చేయడం వల్ల ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయని రైతులందరూ గమనించండి. ఇది రైతుతో చేసిన విత్తనాలకు మాత్రం మనం ఇస్తున్నాము. బయట కొన్న రైతులు కూడాను మన రైతు సేవా కేంద్రాలకు వచ్చి మీరు 37.5 రూపాయలు చెల్లించి ఈ యొక్క 1/4 కేజీ సూడోమోనాస్ ప్యాకెట్ను పొందగలరని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ.